ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసాను. ఒక పాప వాళ్ళ నాన్న గురించి చెప్పి బాధపడుతుంటే, నాకైతే మా డ్యాడీ అంటే నా కళ్ళ ముందర కనిపిచ్చేసారసలు. ఎందుకు నేను ఈ వీడియో తీస్తున్నా అంటే, నిజంగా తండ్రి ఉన్నప్పుడు ఆ ప్రేమ అదసలకి మనకర్థం కాదబ్బా! వాళ్ళొక్కసారి మనల్ని దాటెళ్ళినాక, వాళ్ళ కోసం మనం ఎంత బాధపడ్డా అది వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు మన మధ్యలో ఉండరు గాబట్టి. కానీ వాళ్ళకి మన మీద ఉండే ప్రేమ వాళ్ళు మన చుట్టూరే ఉంటారని నేనైతే నమ్ముతాను. ఆ పాప చెప్పింది వాళ్ళ నాన్న ఆ పాప హాస్టల్‌లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎప్పుడో 3 వారాలకొకసారి అట్లాగ వస్తున్నాడని జెప్పి. మా నాన్న అయితే నేను ఒక్క సంవత్సరం హాస్టల్‌లో ఉన్నాను. ఆ సంవత్సరం మరి నా కోసమే మా నాన్న ఆ వైపు డ్యూటీ యేసుకొని పామూరు సైడు ప్రతిరోజు పొద్దున్న నేను నిద్ర లేసేటప్పటికల్లా మా నాన్న నా ముందరుండేది. 2 బిస్కెట్ ప్యాకెట్లు ఆ రోజుల్లో ఎక్కువేనేమో. నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు తీసుకొని పిల్లలు ఎవరైనా లేపేటప్పుడొచ్చి, "సౌజన్య మీ నాన్నొచ్చాడు లెయ్యి" అనేది. మనం ఇంట్లో ఉంటే వచ్చి తండ్రి ఎలా లేపుతాడో అట్టొచ్చేది మా డ్యాడీ. ప్రతిరోజు ఇంచుమించు ఒక నెల రోజులు అట్టొచ్చాడు నా కోసం. ఆ తర్వాత ఉండంగా ఇంక నాకు అలవాటు పడిపోయింది కాబట్టి, అప్పుడు ఇంకా రావడం ఆపేసాడు. అప్పుడు వారానికొకసారి ఇంక లేదు 2 రోజులకోసారి వస్తానే ఉండేది. నాకు ఏం కావాలన్నా అది తెచ్చేది. అన్నీ చేసేది. ఉన్నప్పుడు గూడా రోజుకి ఎన్ని సార్లు ఫోన్ చేసేవాడో మా నాన్న. ఎన్ని సార్లు ఫోన్ చేసాడు. బాగా వచ్చే ముందు రోజు కూడా నాకు ఫోన్ చేసాడు మా డ్యాడీ. ఒక్కోసారి మా నాన్న ఫోన్ చేసినప్పుడు ఈయనకేం పనుండదేమో ఫోన్ చేస్తుంటాడు అనుకునేదాన్ని. ఇప్పుడు డాడీ అనే నంబర్ అయితే ఉంది గానీ నా ఫోన్‌లో, ఆ మనిషి గొంతు నా దగ్గర లేదు. నేను ఇప్పుడు చెప్పే విషయం కూడా ఏమన్నుందంటే, ఎవరైనా తండ్రి మన ముందున్నప్పుడే మనము వాళ్ళ విలువ తెలుసుకొని బ్రతకాలి. ఒక్కసారి వాళ్ళు మనల్ని దాటిపోయాక, మనం అట్లాగా ఎట్ట చెప్పాలా? ఇట్లాగా పచ్చబొట్లేసుకొని చూసుకోవాల్సిందే గానీ, వాళ్ళ మాట మనం వినలేము. నిజంగా చెప్తున్నా, నాకా టచ్ ఫోన్ లేదు. మా అక్కోళ్ళ దగ్గరుండింది. వాళ్ళైతే సెల్ఫీలు తీసుకున్నారు. మా నాన్నతో నేను ఒక్క వీడియో చేసుకున్నా మా నాన్నతో ఊరికే తమాషాకి. ఆ వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని అప్పుడప్పుడు దాన్ని చూసుకుంటుంటా. నాకాడ అప్పుడెందుకు టచ్ ఫోన్ లేదు అని అనిపిస్తుండేది. ఇప్పుడు కూడా పిచ్చిదానిలాగా నాకు కొంచెం పరిచయమైన వాళ్ళతో నేను సెల్ఫీ తీసుకుంటా. మా ఆయన అంటాడు, "నీకు ఫోటోలు పిచ్చి" అని. అది ఫోటోలు పిచ్చి కాదు. ఏ క్షణం ఎవరిని కోల్పోతామో తెలీదు. వాళ్ళతో అంటూ మనకొక జ్ఞాపకం ఉండాలి అనే ఒక ఫీలు. నేను ఊరికనే మీకు చెప్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. నాకు ఒక్క సెకన్ ఆ పాప మాటలు వింటే వాళ్ళ నాన్న రావడం